कर। हम्म, ओम अग्न आयाहि वीतये गृणानो हव्यदातये निहोता स्वस्ति बर्षिः बर्हिषि। बर्हि बर्हि बर्हिषि हम्म, ఓం శాంతి 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 శాంతి. శాంతి ఓకే, సో ఇక్కడ మనకి ఈరోజు మనకు ఇకారాంత ఉకారాంత ధాతువులు ఏంటో మనము 10 ధాతువుల్ని 4 లకారాలలో చూసుకున్నాం కదండి. అవునా? అవును హా, సో ఇప్పుడు రికారాంత ధాతువులు. మీరు మీ ఫోన్ ని ఇ- ఆ, ఓకే, సో మీరు ఇప్పుడు ఇక్కడ రికారాంత ధాతువులు అన్నమాట. రీకారాంత ధాతువులు. సో ఇవి ఎలా వస్తాయి ఏంటి అనేది ఇప్పుడు చూడబోతున్నాం. సో ఇవి ఎన్ని ఉన్నాయి? రీకారాంత ధాతువులు అంటే నా ఎన్ని ఉన్నాయి? ఇవి 6 ఉన్నాయి, రాసుకోండి. రీకారాంత ధాతువులు 6. ఓకే, అవేంటో రాసుకోండి. ఇక్కడ ఏమవుతుంది? ఆ? వికారాంత ధాతువులు ఆరా ఆ, రీ రీ 2. అరే ఆ, మొదటిది ప్రింగ్. ప్రింగ్ వ్యాయామే. అమ్మా అంటే ప్రింగా అవునండి. అమ్మా ఉమ్, ప్రు అనాలా ప్రి అనాలా రీకారము ప్రి. ప్రింగ్ వ్యాయామే. ఓకే ఓకే ప్రయత్నించడం. ప్రింగు వ్యాయామే ప్రింగు వ్యాయామే ఓకే ప్రయత్నించడమా ఉమ్, తర్వాత ఉద్యమించడం. అంటే ఉద్యమించడం అంటే ఏం చెప్తాం? ప్రయత్నించడం అంటే ట్రై చేయడం, ఉద్యమించడం అంటే ఎఫర్ట్ పెట్టడం అన్నమాట. ఉద్యమించడం. యా ఉద్యమించ ఉద్యమించడం అంటే టు పుట్ అమ్మ ఎఫర్ట్. ఉద్యమించడము ఎఫర్ట్ పెట్టడం. ఆ? ఉద్యమించడం అంటే ఎఫర్ట్ పెట్టడం. అది అంటే కూడా అదే వస్తుంది కదమ్మా రెండు ఒకటే అర్థం ఉద్యమానంగా వస్తాయి ఉండడం. ఆహా టు పుట్ ఎఫర్ట్. సమాన అర్థాలే వస్తాయి ఉద్యమించడం ప్రయత్నించడం అంటే అదే. పురుషార్థము ఇది ప్రయత్ని ఉమ్, ఇది ఎఫర్ట్ అనేది పురుషార్థం కిందకి వస్తుంది. ప్రయత్నించడం అంటే అది ట్రై చేయడం. ఉమ్, అంటే కొంచెం కొంచెం తేడాతో వస్తాయి అన్నమాట. అంటే మీరు ఉమ్, ఇక్కడ ఉద్యమాన సిద్ధాంతి కార్య అని అంటున్నారు అక్కడ. అదండి కరెక్ట్. అంతే. ఉమ్, ఎఫర్ట్ పెట్టకుండా ఏది మన దగ్గరికి రాదు కదా అవును అవును. అన్నమాట. కూర్చున్న దగ్గరనే కూర్చుంటే ఏమీ రాదు అన్నమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ది. అంటే నహి సుప్తస్య సింహస్య ఆ, ప్రవిశంతి ముఖే 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 మృగాః. మృగాహ అంటున్నారు. అవునండి. మృంగ్ ప్రాణత్యాగే. మృంగ్ ఏంటిది? ఇది ధాతువు బ్రింగి మృంగ్. మృంగి కాదు, మృంగ్. మ్రి మ్రి ఉమ్. మృంగ్ ప్రాణత్యాగే అంటే ఏంటి? చనిపోవడం. ఆ? అంటే అసలు మృంగ్ అంటే ఏంటిది ప్రాణత్యాగం అంటే అర్థమైంది ప్రాణం త్యాగం చేశారని మృంగ్ అంటే అదే మరి అదే ఇప్పటి వరకు అర్థం కాలేదా మీకు? అది ధాతువుని ఎప్పుడు వాడాలి? ప్రాణత్యాగం అంటే చనిపోతున్నప్పుడు వాడాలి.
చనిపోతున్నాడు, అంటే అతను చనిపోతున్నాడు అని చెప్పాలి మీరు. ఏం చెప్పాలి? ఈ మృంగ ధాతువుని వాడాలన్నమాట. చనిపోయాడు అని చెప్పాలి, మృంగ ధాతువుని వాడాలి. అలాగా చనిపోతున్నాడు అని చెప్పాలి, మృంగ ధాతువుని వాడాలి. అంటే చనిపోయే అంటే అర్థంలో ఈ మృంగ ధాతువుని వాడతామని అర్థం. అంటే మ్రియతి మ్రియతే అలాగా. ఉమ్. ఏమంటాము? చనిపోవడం. అర్థ సందర్భం, అందుకే అది సప్తమిలో ఉంటది ఎప్పుడు కూడా. అవునా? చనిపోయే సందర్భంలో, చనిపోతున్నప్పుడు, దేహాన్ని త్యాగం చేస్తున్నప్పుడు. చనిపోవడం అంటే చనిపోవడం, తనుగా చనిపోతాడు, దేహ త్యాగం చేస్తారు మహర్షులు, మహానుభావులు. అవునా? దేహ త్యాగం చేస్తున్నప్పుడు, దేహత్యాగం చేయడం. ఓకేనా? ఓకే అండి. నెక్స్ట్ మూడవది క్రీ విక్షేపే. ఒకసారి ఉండండి. ఇప్పుడు ఇంకొకటి కూడా అల్ప ప్రాణంది ఉంది, అది రాసుకోండి. ధృంగ్ అవస్థానే. ధృంగ్. ఇవన్నీ ఎలాంటి పదులు? రికారం ఆత్మనేపదండి, రీకారం. ఆత్మనేపదండి. ఉత్తమం. ఎందుకని? గకారం వచ్చింది కాబట్టి యంగ్ వచ్చింది, ఇంగ్ చివరిగా గకారం, గా ఇంగ్ అనొద్దు, ఏమనద్దు. గకారం అనాలి. గకారం వచ్చింది, అలా చెప్పాలి. ఓకే, ఉత్తమం. అవస్థానే అంటే ఏంటిది? అవస్థ అంటే ఏంటిది? ఉండటం. స్థాధాతువు, ఉండటం. ఎగ్జిస్టింగ్ వేరు, ఉండటం వేరు కదా. ఎగ్జిస్టింగ్ అంటే ఏంటిది? ఏం చెప్పుకున్నాం నిన్న అనంత్ గారు? ఎగ్జిస్టింగ్ ఉండటము. అంటే ఉండటము, స్థిరంగా ఉండటం. స్థిరంగా ఉండటం, ఉండటము. ఉండటమే. ఉండటం అనేది అవునండి. ఎగ్జిస్టింగ్. స్థిరంగా అవును. ఉండడం అంటే కదలకుండా ఉండడం. అవునండి. సహ అస్తి, అతను ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఉన్నాడు లోకంలో ఎక్కడో. సహ గృహే అస్తి. సో అంటే ఎక్కడో ఉన్నాడు కదా. ఇప్పుడు మన ఎదురుగా అయితే లేడు, కానీ ఉన్నాడని చెప్తున్నాం. ఎగ్జిస్టింగ్, అతను ఉన్నాడు కదా. అవునండి. అది స్థిరంగా ఉన్నాడంటే కదలకుండా ఉన్నాడు అన్నమాట అర్థం కదా. అంటే అతను ఉన్నాడు అంటే బతికే ఉన్నాడని కూడా చెప్పొచ్చునా? ఉమ్. ఇంకోటి ధరిస్తున్నాడు అని అర్థంలో కూడా వస్తుంది అనమాట. ఏంటిది? అవస్థానే అనేది ధరిస్తున్నాడు, ధరించడం. బట్టలు ధరిస్తాడు కదా, మంచి గుణాలను ధరిస్తాడు. ధరించడం. పరమాత్మకే ఉపయోగిస్తాం అన్నమాట, అంతేనా? ధరించడం. ఓకేనా? ఈ మూడు అర్థాలు. నెక్స్ట్ నాలుగవ ధాతువు రాసుకుంటున్నారు కదా, అయిపోయిందా? సో క్రీ విక్షేపే. క్రీ విక్షేపే అంటే ఏంటి? విక్షేపం. క్షిపతి అంటే ఏంటిది? పారేయడం. విసిరివేయడం, పారేయడం. విసిరివేయడం, పారేయడం. ప్రాతే ఆపహ ఊర్ధ్వం విక్షిపంతి. విసిరివేయడం, పారేయడం. పారేయడం అంటే డిస్కార్డ్ చేయడం అంటాం కదా. డిస్కార్డ్ అర్థం రాదు కవిత. ఇది విసిరివేయడమే కదా. రెండు వస్తాయి ఇక్కడ. విక్షేపే అన్నప్పుడు క్షేప వేరు, విక్షేప వేరు. అక్కడ అవగ్రహ అది వచ్చింది కదా, ఉపసర్గ వచ్చింది కదా. అవును, విక్షేపం అంటే మనం విసరడమే. ఇప్పుడు బంతి పారేయడం కూడా విసిరేస్తాం. వస్తుందండి.
ఇక్కడ మనకి ఆహా. రికార్డ్ అని కూడా అంటే ఇచ్చారు. మీరు చెప్పింది ప్రాకృతంలో ఈ పారేయడం అని తీసుకోవాలా? అంటే ఓకే. చెత్త పారేస్తున్నారు అప్పుడు పారేయడం చెప్పొచ్చు కదా, చెత్త చెప్పొచ్చు. పారేస్తున్నారు. అవునండి, చెప్పొచ్చు. పారేయటం అంతే. గ్రీ నిగర్ అనే ఇంకోటి 5వ ధాతువు గ్రీ నిగర్ అనే. గ్రీ నిగరణే అంటే నిగరణ అంటే నిగరణ ఇప్పుడు ఇక్కడ మనకి గొంతు ఉంది కదా, గల అంటాము గర అంటాము, రెండు ఉన్నాయి అవునా. ఏది విషము, ఏది థ్రోట్? గరళ గంటుడా? గరళ కంఠుడు. ఇదేంటి నిగరణే అంటే తినడం అన్నమాట. మింగడము, తినడము, మింగడము, గల్పింగ్. సో యా, తినడము, మింగడం. ఓకే, ఓకే. ఎన్ని ధాతువులని చెప్పుకున్నాం మనం పైన? 6. 6. ఇది చివరిది కదా, 6వ ధాతువు. ఇంకోటి ఏంటిది? ఇది కూడా అమ్మా, ద్రవ పదార్థం తినాలి, ఘన పదార్థం మింగాలట. అవునండి, కరెక్ట్. ద్రింగ్, ఇది హ్రస్వంతో ఉన్నది. 6వది ద్రింగ్ ఆదరే. అన్ని ఒక దగ్గర రాద్దాం అనుకున్నా కానీ ఇది ఒకటి కిందకి వచ్చింది. ఓకే, ద్రింగ్ ఆదరే. ఆదరే అంటే ఏంటి? ఆదరించడము, అవునా? అవునండి. ఆదరించడం. అమ్మ, ఒక గిరికి మాత్రమే అది ఇంకి రాలేదా? గ్రీకి రాలేదా? ఆహా. ఇంకా క్రీకి కూడా రాలేదు మిగతా కదా, రెండింటికి. గిరికి అంతే, మిగతా వాటికి వచ్చింది. అల్ప ప్రాణానికి వచ్చింది. అల్ప ప్రాణం కాదు, హ్రస్వంకి వచ్చింది, దీర్ఘంకి రాలేదు. ఇవన్నీ ఆత్మనే పదాలేనా? అన్ని చూడండి, మీరు చూస్తే మీకు తెలుస్తుంది అక్కడ అంటే అనుదాత్తంగిత ఆత్మనేపదం అంతే. అన్ని ఆత్మనే పదాలు ఎక్కడున్నాయి? అక్కడ అంగ్ అని వచ్చినవి ఆత్మనేపదాలు. సో ఈ అవే రెండు చెప్పాను బాబాయ్. 4, 5 వారి ప్రశ్న 4, 5 కాదు. వారి ప్రశ్నకి ఆన్సర్ ఇస్తే ఎలా అయిపోయిందంటే కదా. అనుదాత్తంగిత ఆత్మనేపదం అనే దాంతోనే గకారం ఉన్నవి మాత్రమే ఆత్మనేపదం అని చెప్తుంది అక్కడ, అవునా? తర్వాత ఇప్పుడు గకారం లేనివి ఏమున్నాయి? 4, 5. క్రీ, గ్రీ. సో ఇప్పుడు ఇవన్నిటికి ఏం రాస్తారు? తుదాది గణంలో ఉన్నటువంటి ధాతువులు. ఇప్పుడు మనం చెప్పుకునే ధాతువులు ఏంటివి ఇవి? ఇవన్నీ కూడా రికారాంత ధాతువులు. ఏంటివి అవి? తుదాది గణ ధాతువులు. వికారంలో వచ్చినవన్నీ తుదాది గణమ కవిత. ఇప్పుడు మనం చెప్పుకునే తుదాది గణ రీకారాంత ధాతువులు 6. తుదాది గణం అంటే ఎంత? 6వ ధాతువు. 6వ ధాతువు. ఇందులో 6 ఉన్నాయి, రీకారంతో, అవునా? సో ఒక్కసారి చెప్పండి. నాకు ఒక్కరు వాలంటీర్ కావాలి. ఇందిరా గారు ఉన్నారా? ఉన్నానండి. ఇవి ఏం చెప్తారు? తుదాదిగణ రీకారాంత ధాతువులు 6. తుదాదిగణ రీకారాంత ధాతువులు 6. ప్రింగ్ వ్యాయామే. ప్రయత్నించడం, ఉద్యమించడం. అక్కడ చుక్క పెట్టలేదు. ఎక్కడమ్మా? ప్రింగ్ ఉన్నది. మృంగ్ ప్రాణత్యాగి. ఇప్పుడు అందులో మృంగ్ ప్రాణత్యాగే. చనిపోవడం, దేహత్యాగం చేయడం. ధృంగ్ అవస్థానే. ఉండటం, స్థిరంగా ఉండడం, ధరించడం. క్రీ విక్షేపే. విసిరివేయడం, పారవేయడం. గ్రీ నిగరణే. తినడం, మింగడం.
ద్రింగ్ ఆదరే, ద్రింగ్ ఆదరే, ఆదరించడం. ఆదరించడం. ఇంకెవరన్నా చెప్తారా? నేను చెప్తామా? చెప్పండి. మీరే చెప్పండి. ఇక్కడ నాకు కరెంట్ చెప్తాను ఎప్పుడు కానీ చెప్తాను. ఉంటుంది. ఒక మీరు నిమిషం. చెప్తే నేను చెప్తాను. అదే ప్రింగ్ వ్యాయామే, ప్రింగ్ వ్యాయామే, ప్రయత్నించడం, ప్రయత్నించడం, ఉద్యమించడం. మృంగ్ ప్రాణత్యాగే, మృంగ్ ప్రాణత్యాగే, చనిపోవడం, దేహత్యాగం చేయడం. ధింగ్ అవస్థానే, ద్రింగ్ అవస్థానే, ఆగండి ఉండడం, స్థిరంగా ఆగండి ఉండడం, ఆగండి ధరించడం. ఆగండి, ఎవరు చెప్పొద్దమ్మా, ఒక్క నిమిషం. ధింగ్ అవస్థానే, ద్రింగ్ అవస్థానే, ధింగ్ అవస్థానే, ద్రింగ్ ద్రింగ్ ధింగ్, అవస్థ, ధింగ్, ఒత్తిడి ఒత్తిడి, ద్రింగ్ అవస్థానే, ఉండడం, స్థిరంగా ఉండడం, ధరించడం. క్రీ విక్షేపే, క్రీ విక్షేపే, విసిరివేయడము, పారేయడం. గ్రీ నిగరణే, గ్రీ నిగరణే, తినడము, మింగటం. ద్రింగ్ ఆదరే, ద్రింగ్ ఆదరే, ఆదరించడం. చూడండి, ఇక్కడ మీరు ద్రింగ్ అన్నారు, ఆదరించడం అయిపోతుంది. ఇక్కడ ధ్రింగ్ అంటే మళ్ళీ దానికి అర్థం వేరు కదా. సో ధ్రింగ్ ఉంది, ద్రింగ్ అల్ప ఉంది. ప్రాణం, అది మహాప్రాణం. అందుకని చెప్పిస్తున్నాను. ఓకే, ఓకే. నెక్స్ట్ ఇంకెవరైనా చెప్తారా? చెప్తాం. చెప్పండి అమ్మా. ప్రింగ్ వ్యాయామే, మృంగ్, ఆగండి నేను చెప్పిన తర్వాత చెప్పండి. ప్రింగ్, ప్రింగ్ వ్యాయామే, ప్రింగ్ వ్యాయామే, తెలుగు మీరు చెప్పేసుకోండి. ప్రయత్నించటం, ఉద్యమించటం. మృంగ్ ప్రాణత్యాగే, మృంగ్ ప్రాణత్యాగే, చనిపోవడం, దేహత్యాగం చేయడం. ధ్రింగ్ దేహత్యాగం. అవస్థానే, ధింగ్ అవస్థానే, ఉండటం, స్థిరంగా ఉండటం, ధరించటం. క్రీ విక్షేపే, క్రీ విక్షేపే, విసిరివేయడం, పారవేయడం. గ్రీ నిగరణే, గ్రీ నిగరణే, తినడం, మింగడం. ద్రింగ్ ఆదరే, ద్రింగ్ ఆదరే, ఆదరించటం. ఉత్తమం. ఓకే, సరే. ఇప్పుడు మనము ఈ ధాతువుల యొక్క రూపసిద్ధి చేయబోతున్నాం. ఓకేనా? సో ప్రింగ్ వ్యాయామే, ఒక నిమిషం నేను ఇది PDF చేస్తా. ఝాన్సీ ఉందా లేదా? లేదు రాలే. వెంకట నాగలక్ష్మి అన్నారు కదా. నాగలక్ష్మి గారు, అది డాట్స్ తీసేసి ఫోటో తీయండి. అలాగే. యా, మీకు తెలుసు కదా డాట్స్ ఎలా తీసేయాలో. ఓకే, వ్యూలో ఆ గ్రిడ్ ఉంది కదా, నన్ను పెట్టుకోండి. 3 లైన్స్ దగ్గర. నన్ను గ్రిడ్ పెట్టాను. ఓకే, యా, ఫోటో తీయండి. సో ఇప్పుడు ప్రింగ్ వ్యాయామే ఉంది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే రికారముతో ఉన్నటువంటి ధాతువులు ఇవి. అవునా? గకారం ఎత్తు సంజ కాబట్టి ఇప్పుడు వీటిని ఏమంటాము? రికార రీకారాంత ధాతువులు అంటాం. ఏమంటాం వీటిని? రికార, రీకారాంత ధాతువులు. అందుకని ఇక్కడ రికార రీకారాలు ఉన్నప్పుడు ఏమొస్తుంది మనకి? ఒక సూత్రం వస్తుంది. ఏం సూత్రం వస్తుంది? రింక్షయ గ్లింక్షు. ఏంటి? రింక్షయ గ్లింక్షు అనే సూత్రం వస్తుంది. ఏమొస్తుంది? రింక్షయ గ్లింక్షు. ఇంకొకటి దాంట్లో రింక్షయ గ్లింక్షు అనే సూత్రం వచ్చేసి ఇంకా మిగతా అంతా మామూలే. ఓకే, సో రింగ్ అంటే ఏమొస్తుంది ఇక్కడ? రింక్షయ గ్లింక్షు అంటున్నాం మనం. అవునా? ఆ సూత్రం రాయరా? రాస్తా. ఇక్కడ జస్ట్ గుర్తు పెట్టుకోండి అంతే. ఓకేనా? ఇప్పుడు రింక్షయ గ్లింక్షు అనేది ఏమైతుంది? రింగ్ ఆదేశం అవుతుంది. దేనికి? ఈ రికారానికి. ఓకే, నేను కింద రాస్తాను లేకపోతే. పెద్దగా కనిపిస్తుందా మీకు ఇప్పుడు?
ఇది ఓకేనా? కనిపిస్తలేదమ్మా. ఇంకా రాస్తారా రాయలేదు. రాస్తారా మీరు ఎక్కడన్నా? లేదు లేదు రాయ్. ఇక్కడ ప్రింగ్ ప్రింగ్ ఓకే. ధాతువు. ప్రింగ్ ధాతువుకి అర్థం ఏంటి? ఇప్పుడు కనిపిస్తోంది. ప్రింగ్ ధాతువుకి అర్థం ఏంటి? ధరించడం, ధరామి అంటే ఉద్యమించడం. ఉద్యమించడం. అట్లా ఇష్టం ఉన్నట్టు చెప్పొద్దమ్మా. ఇప్పుడే మనం అర్థాలు రాసుకున్నాము, చూసుకుంటూ కరెక్ట్ చెప్పండి. ప్రయత్నించడం, ఎందుకంటే ఉద్యమం చేయడం ఉద్యమించడం మెల్లిగా చూస్తూ మెల్లిగా చెప్పండి. తొందరపడి తప్పులు ఫస్ట్ చెప్తే ఏమవుతుందంటే ఆ తప్పే మన మైండ్ లో కూర్చుంటది. ఓకే, అందుకని తప్పులు స్టార్టింగ్ లో ఎప్పుడు పొరపాటు చేయొద్దు. ప్రయత్నించటం, ఉద్యమించటం. ప్రయత్నించడం, ఉద్యమించడం. ప్రింగ్ అనే ఓకే. దానికి ప్రయత్నించడం, ప్రింగ్. ఉద్యమించడం. ఓకేనా? సో ఇప్పుడు దీంట్లో మనకి రికారం కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది అక్కడ? రికారం. రికారం. వికారం కనిపిస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు మనకి ప్రింగ్ లో ఏమైంది? ఇత్తు సంజలు ఏమైనా ఉన్నాయా చూడాలి కదా. ఏమైనా ఉన్నాయా? అలంత్యం గకారం, గకారం. గకారం ఎత్తు. ఆ ఇప్పుడు మనం చెప్పుకున్నవి ఉన్నాయి చూడండి. దీనికి ఇక్కడ తప్పుపోతే సరే పర్వాలేదు. ఇప్పుడే రాసుకున్నది తప్పుపోతే కష్టం కదా. అంటే మన మనసులో అది కూర్చుంటది, అది ఇంకా తప్పే కూర్చుంటది అనమాట. అట్లా వద్దని. ఓకేనా? యా. సో ప్రింగ్ శబ్దేలో ఈ గకారం ఏంటి? హలంత్యం ద్వారా ఇత్తు సంజ, కాబట్టి దాన్ని లోపం చేసేసాము కదా. సో ప్రి ఒకటి మిగిలింది. ఆ ప్రీలో మనకి ఏం కనిపిస్తుంది? రికారం కనిపిస్తుంది. అవునా? అవును. సో అయితే దీనికి ఒక సూత్రం చెప్పుకున్నాము. దానికన్నా ముందు మనం ఇక్కడ రాద్దాము. ఏం రాద్దాము? దాని ఆర్డర్ ఎలా రాయాలో రాద్దాం. ప్రీ రాసుకున్నాం. తర్వాత తుదాది గణం కాబట్టి ఏం రావాలి? షా. ఉత్తమం. సూపర్. షహ గని షా. తుదాదిభ్య షహ. ఉత్తమం. ఆ తర్వాత ఇది ఎలాంటి ధాతువు? పది. ఏ పది? ఆత్మనేపది. ఆత్మనేపదికి ఇప్పుడు మనం చెయ్యబోయేది లట్లకారం చేస్తున్నాం. రూపసిద్ధి ఏం చేస్తున్నాం? ఇప్పుడు 6 రాసుకోండి పైన. ఈ ప్రింగికి పైన ఏం రాస్తారు మీరు? 6 రాసుకోండి. ఏంటి? ధాగ పలపువ. ఏంటి? ధాగ పలపువ రాసుకోండి. ధా అంటే ధాతువు. అవునా? ఘనము, ఆ, లకారము, ఉమ్. 10. ప్రింగ్ ధాతువు అయిన తర్వాత ఏంటి? గణం. గణం ఏం గణము? తుదాది గణం. తుదాది గణం. తర్వాత ప అంటే 10. 10. పరస్మై. ఆత్మనేపది. 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 కరెక్ట్. 10. ఓకే, చూస్తూ చెప్పండి. ఓకే, ఆత్మనేపది. తర్వాత 10 అయినాక లకారం. లట్లకారం. తర్వాత ప అయిన తర్వాత పురుష, ప్రథమ పురుష. ప్రథమ పురుష. ఏకవచనం. ధాగ పల పువ. పు అంటే ప్రథమ. పు అంటే ఏంటి? పురుష. ప్రథమ పురుష. పురుష. ఉత్తమం. ప్రథమ పురుష. తర్వాత ఏకవచనం. ఏకవచనం. వచనం, ఏకవచనం. మీరు ఏదో చెప్పే ముందు అక్కడ ఆయన కర్ర పట్టుకుని నిలబడతారని ఆలోచించి చెప్పండి. అది కరెక్టే. అయ్యయ్యో. అట్లా అయితేనే కరెక్ట్ గా చెప్తారు. లేతాలు ఇష్టం నిజమండి. అది గమనించిన, నేను ఒక్కటి మాత్రం గమనించిన. కొంచెం గట్టిగా అనేసరికి మీరు మంచిగా చేస్తున్నారు. కానీ అందులో అట్లా అనను. అట్లా అనను. అని ఆయన ఒక అలర్ట్ గా ఉన్నారు. మీరు తప్పితే కర్ర రెడీ పట్టుకోండి. అదేలే. సో అదండి. అయ్యో, నా ఫోన్ కింద పడిందా? లేదు. ఓకే, ప్రీ. తర్వాత దీనికన్నా ఇది కూడా కట్ చేసి రాద్దాం మళ్ళీ. ఓకే, వికరణ ప్రత్యయం. ప్రింగ్ ఇది ధాతువు. ఈ ధాతువుకి ఏమైంది? ప్రీ మిగిలింది కదా. అవునండి. తర్వాత వికరణ ప్రత్యయం రావాలి మనకి ఇప్పుడు. రూపసిద్ధంతో దీంతో చేద్దాం. ప్రీ ప్లస్ ష ప్లస్ దీనికి ప్రత్యయాలు ఏమి వస్తాయి చెప్పండి? ఇప్పుడు మనం చేయబోయేది అందరూ భయపడుతున్నారు అలాగా. ఎందుకండి? నేను ఏమడిగానని క్వశ్చన్ వస్తుంది కదా తర్వాత. అందువల్ల నేనేమన్నాను? ఇప్పుడు చెప్పుకున్న దాంట్లో తప్పులు రావద్దన్నాను. ఇంతకు ముందు జరిగిన దాంట్లో రావచ్చు.
ఎందుకంటే అవును. అందరికి అదే అన్నాను కదా. ఆ, ఇప్పుడు చెప్పిన దాంట్లో తప్పులు వద్దని, ఎందుకంటే అది సో ప్రీషాత ఇంత ఉంది కదా. సో చెప్పండి అమ్మా. ఇప్పుడు ఏం రావాలి? షా కనిపిస్తుంది మనకి. షాకు ఆర్ ఆకారం. అనుబంధ లోపాలు చేసుకోవాలి. చేస్తే ఏమొచ్చింది? అకారం మిగిలింది. అకారం అకారం మిగిలింది. అవునా? ప్రీ ఆత ఏమొచ్చింది ఇప్పుడు? ప్రీ ఆత కలిపేయడమేనా? రింగ్ షయ గ్లింగ్స్ చెప్పుకున్నాం కదా మనం. రింగ్ షయ గ్లింగ్స్ చెప్పుకున్నాం కదా. రింగ్ షయ గ్లింగ్స్ రావాలి సూత్రం. ఇక్కడ మనకి ప్రత్యయం ఏముంది? షా ప్రత్యయం ఉంది. ఏం ప్రత్యయం ఉంది అక్కడ? షా ప్రత్యయం. షా ప్రత్యయం ఉన్నప్పుడు ఏం చేయమన్నారు? రింగ్ తీసుకురమ్మన్నారు. ఏం తీసుకురమ్మన్నారు? రింగ్. 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 అంటే రికారానికి ఏమొస్తుంది ఆదేశము? అర్ర రింగ్. అరణి రింగ. అమ్మ ఆ సూత్రం రాలేదు మీరు అమ్మ, సూత్రం రాలే అది. రాస్తా. సూత్రం అవసరం లేదు ఇప్పుడు. సూత్రం అవసరం లేదు ఇప్పుడు, జస్ట్ అర్థం చేసుకోండి. ఓకేనా? ఏంటి? షా ప్రత్యయం వచ్చింది. అవునా? ఫస్ట్ ఆ. మనము అవును షా అంటే సార్వధాతుకం కదా కవిత, షిఫ్ట్ అయింది కదా. షిఫ్ట్ అయింది. ఉత్తమం, సూపర్. సో ఇప్పుడు ఇదేంది? షా ప్రత్యయం. ఏం ప్రత్యయం ఇది? షా అనేది ప్రత్యయం. షా ప్రత్యయం. దీన్ని షా ప్రత్యయం అంటాం. అవునా? అంటామా అనమా? అవును అంటాం. అంటాం. ఇంకేమంటాం? షిత్ అంటాం. షిత్ అంటాం కానీ షిత్తుతో మనకి ఇక్కడ లాభం లేదు. ఏం లేదు. ఎందుకు లాభం లేదు? ఇప్పుడు షిత్ కరెక్ట్ గానీ అది అపిత్. అవునా? అపిత్ కాబట్టి ఇక్కడ గుణం అయ్యే అవకాశం లేదు. కాబట్టి ఈ షిత్ గురించి మనకు అనవసరం ఇప్పుడు లేదు కదా. అంటే అది తెలిసిన తర్వాతనే కదా ఓకే కదా. అంతే. సో అపిత్ అయ్యింది కాబట్టి ఇక్కడ గుణం చేస్తలేం కాబట్టి ఇంకేముందో చూస్తున్నాం. అప్పుడు ఏమన్నారు? షా ప్రత్యయం అది అని చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు ఇక్కడ? షా షా ప్రత్యయం. ప్రత్యయం. షా ప్రత్యయం. కొన్నిటికి ఏం చెప్తాము? షా ఉన్నా కూడా అచ్చుతో మొదలైన ప్రత్యయము అని చెప్పేసి ఇంకో వేరే సూత్రం తీసుకొస్తాం. అర్థమైందా? సో అట్లాగా ఇక్కడ షాకి మెయిన్ గా ఫోకస్ చేస్తున్నాం. దేనికి చేస్తున్నాము? షా. షా ప్రత్యయం. షా ప్రత్యయము ఉంటే, షా ప్రత్యయం ఉంటే ఏం చేయమన్నారు? త్రీలో ఉన్న రింగ్ రీకి రావాలి. రింగ్ పెట్టింది. ఇక్కడ రీకి రింగ్ ఆదేశం Ring. ఇస్తున్నారు. ఈ రీకి ఏం చెప్పారు? రింగ్ రింగ్. ఆదేశము. రింగ్ అంటే ఇప్పుడు అది షా ఉండడం వల్ల రింగ్. కరెక్ట్. ఓకే పక్కనే షా ఉండడం వల్ల. అర్థమైందా? జస్ట్ షా. పక్కన వినండి, ఫస్ట్ వినండి. షా షా అంటే ఏంటిది? జస్ట్ షానే ఉండడం అంతే. ఏం రాస్తున్నామో అది ఉండడం అంతే. షా ప్రత్యయం ఉండడం. షా ప్రత్యయం ఎక్కడొస్తుంది? తుదాదిభ్యః షా. అంతే. సో ఈ తుదాదిగణంలోనే షా వస్తుంది. ఈ ఆరులో మనకి ఎన్నున్నాయి? 5 ధాతువులు రికారంతో ఉన్నాయి. అవునా? 2 ధాతువులు రీకారముతో ఉన్నాయి. రికారముతో ఎన్ని ధాతువులు ఉన్నాయి ఇందులో? 4 కదా. 5. చూడండి. 4గా? ఓకే, 5 ఉన్నాయమ్మా. 4. 6 కదా. మొత్తం ధాతువులు 6. 2 రీకారంతో ఉన్నాయి. సో మిగతా 4 రీతో ఉన్నాయి. సో అంటే అక్కడ ఏం రావాలి మనకి? రింగ్ రావాలి. 4 ధాతువులకి రికారానికి రింగ్ రావాలి. అర్థమైంది ఇంతవరకు? అమ్మ అన్నిటికీ రికారం ఉంది కదా మరి. అన్నిటిలో దీర్ఘం ఉంది కదా. రీ ఉంది కదా. దీర్ఘం ఉంది కదా. రీ ఉంది. నేను చెప్పేది ఏంటిది? రీ. అల్ప ప్రాణం. అల్ప ప్రాణం కాదు, హ్రస్వం. దీర్ఘం. రస్వం ఉండేది, దీర్ఘం ఉండేది. సో ఇది రికారానికి రింగ్ వస్తుంది. ఇంతవరకు అర్థమైందా? ఓకే. ఇది ఎలా వస్తుంది ఇప్పుడు రాస్తున్నా చూడండి. రింగ్ షయ గ్లింగ్. ఇంతే రాసుకోండి. సూత్రం గురించి ఇప్పుడు వద్దు. రింగ్ షయ తర్వాత గ్లింగ్షు. ఇది సాంస్క్రిట్ లాగా లేదు ఇంగ్లీష్ లాగా అనిపిస్తుంది. ఇంగ్లీష్ లాగా ఉందా? జపనీస్ లాగా. అవును, రింగ్, జపనీస్ గ్రీస్, గ్లీన్స్, గ్రీస్ ఇవన్నీ. గ్లింగ్ష్. ఎంత? 7, 4, 28. ఓకేనా? ఈ సూత్రం ఏం చెప్పింది? సూత్రం
రింగ్ షే గ్లింగ్ రింగ్ అదే పెట్టుకోమన్నారు. ఈ స్థానంలో వాలో ఉన్న ప్రత్యయం రికారానికి రింగ్. పరంగా ఉంటే రికారాంత ధాతువుకి రింగ్ రింగ్ వస్తుంది. రికారాంత రికార వర్ణస్య పరతః షహ అప్పుడు గ్లింగ్ వస్తుంది రింగ్ వస్తుంది. షా ప్రత్యయం ఉంటే షా ప్రత్యయము పరములో ఉంటే రింగ్ రికారానికి రింగ్ ఆదేశం అవుతుంది. రికారానికి రింగ్ అనేది ఆదేశం. లైట్ సింపుల్ గా షా పరతః లైట్ రింగ్ ఆదేశం వచ్చేసి బాగుంది. లైట్ అంతే అంతే. అంతే. సో ఇప్పుడు రింగ్ ఆదేశం కావాలంటే ఇది ఎక్కడ ఉండాలి? షా పరములో పరంలో. పరంలో షా ప్రత్యయం ఉండాలి. షా పరం. ఓకే. ఉమ్. ఇప్పుడు పరంలో తర్వాత? ఉండాలి అంటే సప్తమిలో